సాగుతోంది నాలుగిట్లో బీఆర్ఎస్. సో మోత్కూరులో 12 స్థానాలు ఉంటాయి, 8 స్థానాల్లో అక్కడ కాంగ్రెస్ ప్రాతినిధ్యం కనిపిస్తోంది, కాంగ్రెస్ పార్టీ లీడ్ కొనసాగిస్తోంది. సో అటు చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎంపీగా ఉన్నటువంటి చామల కిరణ్ కుమార్ రెడ్డి చాలా కీలకంగా తీసుకొని నియోజకవర్గంలో తన ప్రచారాన్ని తీరుతలను కొనసాగించారు. సో హుజూర్ నగర్లో చూస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం. సో 28 స్థానాల్లో 21 స్థానాల్లో కాంగ్రెస్ లీడ్ కొనసాగిస్తోంది, కేవలం 4 స్థానాలు మాత్రమే అటు బీఆర్ఎస్ లీడ్ కొనసాగిస్తోంది. కోదాడ్లో 35 స్థానాలు ఉంటే 35 స్థానాలకు మ్యాజిక్ ఫిగర్ 19, మ్యాజిక్ ఫిగర్ దాటేసి ఇప్పటికే కాంగ్రెస్ లీడ్ కొనసాగిస్తోంది. సో కంటిన్యూ అవుతున్నాయి. సో యాజ్ ఆఫ్ నో మీరు రిజల్ట్స్ చూస్తున్నారు. మీరు ఎక్కడి నుంచి వీడియోని చూస్తూ ఉన్నారు, మీ దగ్గర ఎటువంటి సినారియో ఉంది, మీ దగ్గర ఎవరు గెలవబోతున్నారో కామెంట్ చేయండి. సో మీరు ఇప్పుడు ప్రజెంట్ గెలిచేటువంటి అభ్యర్థులకు సంబంధించి మీ దగ్గర ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా, ఎటువంటి డేటా ఉన్న ఆర్టీవీతో మీరు పంచుకోవచ్చు. ఆర్టీవీ లైవ్లో మీరు కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. సో ఫర్ ద ఫస్ట్ టైం ఆర్టీవీ మాత్రమే 116 మున్సిపాలిటీల వార్డులతో సహా ఏ వార్డులో ఏ అభ్యర్థి గెలవబోతున్నారో ఆ అభ్యర్థికి సంబంధించి పడినటువంటి ఓట్లన్నీ, ఆ తర్వాత అక్కడ ఆ వార్డులో ఏ రకమైనటువంటి సిచ్యువేషన్ ఉంది, చాలా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ని ఆర్టీవీ మాత్రం అందిస్తోంది. సో మీరు ఎక్కడి నుంచి వీడియో చూస్తున్నారో కామెంట్ చేయండి. అట్ ది సేమ్ టైం మీ దగ్గర ఎటువంటి సినారియో ఉందో కూడా చెప్పే ప్రయత్నం చేయండి. సో మొత్తంగా ఖమ్మంలో 7 మున్సిపాలిటీలు ఉంటే 7 మున్సిపాలిటీలు దాదాపుగా కాంగ్రెస్ కైవసం చేసుకునే అవకాశం ఉంది. వరంగల్లో 12 మున్సిపాలిటీలకు గాను 8 కాంగ్రెస్, 4 బీఆర్ఎస్ కొంత ప్రాబల్యం చూపించే అవకాశం ఉంది. నిజామాబాద్లో 7 మున్సిపాలిటీలు ఉంటే 6 కాంగ్రెస్ పార్టీ, 1 మాత్రమే బీఆర్ఎస్ కైవసం చేసుకునే అవకాశం. ఇక్కడ బీజేపీ కూడా స్కోప్ ఉంది, కానీ బీజేపీ ఫైనల్గా ఎటువంటి రిజల్ట్స్తో బయటపడుతుందో చూడాలి. సో మెదక్లో 19 మున్సిపాలిటీలు ఉంటే మెదక్లో మాత్రమే కొంత బీఆర్ఎస్ పార్టీ గట్టి పోటీ ఇస్తోంది. 11 స్థానాల్లో కైవసం చేసుకునే అవకాశం ఉంది. 11 స్థానాల్లో మొత్తంగా మున్సిపాలిటీలో 11 స్థానాలు లీడ్స్ కొనసాగుతున్నాయి. కరీంనగర్లో 14 మున్సిపాలిటీలకు గాను 9 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ, 2 బీఆర్ఎస్ అండ్ 2 బీజేపీ. సో ఇక్కడ 2 బీఆర్ఎస్ అనడానికి ప్రధానంగా వేములవాడ, సిరిసిల్ల మాత్రమే బీఆర్ఎస్ పార్టీకి ఇక్కడ అవకాశం కనబడుతున్నాయి. ఇక ఆదిలాబాద్లో 10 మున్సిపాలిటీలకు గాను 7 కాంగ్రెస్ లీడ్ కొనసాగుతోంది, బీఆర్ఎస్ పార్టీ 3. రంగారెడ్డికి సంబంధించి మొత్తంగా 13 మున్సిపాలిటీలు ఉంటే 11 కాంగ్రెస్ అండ్ 2 మాత్రమే బీఆర్ఎస్ కొనసాగుతోంది. సో నల్గొండలో 17 మున్సిపాలిటీలు ఉంటే 17 మున్సిపాలిటీలో కూడా కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసే అవకాశం ఉంది. కొంత ఇప్పుడున్నటువంటి పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులు కానీ, లేకపోతే 1-2 వార్డుల్లో 4-5 వార్డులో గెలిస్తే గెలవచ్చు, కానీ చైర్మన్ పీఠాన్ని మాత్రం డైరెక్ట్గా నల్గొండకు సంబంధించి కాంగ్రెస్ స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది. మహబూబ్ నగర్ ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గం ఇదే ఉమ్మడి జిల్లా పరిధిలో ఉంది కాబట్టి అక్కడ 18 మున్సిపాలిటీలు ఉంటే 11 కాంగ్రెస్. మరి ఈ రిజల్ట్ ప్రీపోల్ ఫలితం తర్వాత ఎగ్జిట్ పోల్ ఫలితాల తర్వాత అనాలిసిస్ చేసింది. సో ఈరోజు ఎగ్జాక్ట్ పోల్ రిజల్ట్స్ వస్తున్నాయి కాబట్టి ఇదే కనుక నిజమైతే, మహబూబ్ నగర్లో కనుక నిజంగానే 11 స్థానాలకే కనుక కాంగ్రెస్ పార్టీ పరిమితం అయితే కొంత ఇది పొలిటికల్ విషయాల్లో చర్చ జరిగే అవకాశం. గతంలో మహబూబ్ నగర్ సంబంధించి ఎంపీ ఎన్నికల్లో కూడా అక్కడ కాంగ్రెస్ పార్టీ ఏకంగా ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గం అదే ఉమ్మడి జిల్లా పరిధిలో ఉంది. అదే పార్లమెంట్కి సంబంధించినటువంటి సెగ్మెంట్లో బీజేపీ అభ్యర్థి గెలవడాన్ని రాజకీయంగా పెద్ద ఎత్తున ఒక పొలిటికల్ రగడ సృష్టించింది. అంటే ముఖ్యమంత్రి ఇలాకాలో కూడా బీజేపీ అనే రకంగా ఒక చర్చ దారితీసింది. ఇప్పుడు 18 మున్సిపాలిటీలు ఉంటే 11 మున్సిపాలిటీల్లో మాత్రమే కాంగ్రెస్ గెలవబోతోంది, 3 బీఆర్ఎస్ గెలవబోతోంది, 4 బీజేపీ గెలవబోతోంది. అంటే బీజేపీకు టఫ్ ఫైట్ ఇస్తోందని అర్థం ఉంది. సో కమింగ్ బ్యాక్ నల్గొండలో 17 ఉంటే 17 కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేస్తోంది. కాబట్టి మహబూబ్ నగర్ విషయంలో డైరెక్ట్గా ముఖ్యమంత్రి ఉమ్మడి జిల్లా కాబట్టి కొంత డిస్కషన్ చూడాలి. సో ఖమ్మంలో ఇల్లందులో కాంగ్రెస్ లీడ్ కొనసాగుతోంది, అషరావుపేటలో కాంగ్రెస్ లీడ్ కొనసాగుతోంది, ఏదులాపురంలో కాంగ్రెస్ లీడ్ కొనసాగుతోంది, సత్తుపల్లిలో కాంగ్రెసే, మదిరా, వైరా, కల్లూరు అన్నింటిలో కాంగ్రెస్ లీడ్ కొనసాగుతోంది. ఇక వరంగల్లో నర్సంపేటలో కాంగ్రెసే, వర్ధన్నపేటలో కొంత బీఆర్ఎస్ పార్టీ లీడ్ కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. అంటే మొత్తం అన్ని వార్డులు కలిపితే నెక్స్ట్ ఎవరి పీఠం అని అంటే బీఆర్ఎస్ లీడ్ కనబడుతోంది. పరకాలలో ఇంట్రెస్టింగ్గా బీజేపీ లీడ్ కనబడుతోంది. ములుగులో కాంగ్రెస్, భూపాలపల్లిలో బీఆర్ఎస్ లీడ్ కనిపిస్తోంది, జనగామలో బీఆర్ఎస్, స్టేషన్ గన్పూర్లో కాంగ్రెస్, తొర్రూరులో కాంగ్రెస్ కనబడుతోంది, కేసముద్రంలో కాంగ్రెస్, డోర్నకల్లో కాంగ్రెస్, మరిపేడలో కాంగ్రెస్, మహబూబాద్లో కాంగ్రెస్. సో అవుట్ ఆఫ్ 12 బీజేపీకి సంబంధించి పరకాల్లో అండ్ కొంత భూపాలపల్లిలో కూడా ప్రభావం చూపిస్తోంది. మిగిలిన చోట్ల అటు వర్ధన్నపేట కానీ తర్వాత స్టేషన్ జనగామలో బీఆర్ఎస్ పార్టీ లీడ్ కనిపిస్తోంది. సో నిజామాబాద్ మున్సిపాలిటీలో 7 మున్సిపాలిటీల్లో కూడా కాంగ్రెస్ దాదాపు బిచ్కుంద, ఎల్లారెడ్డి, బాన్సువాడ ఈ ప్రాంతాల్లో కాంగ్రెస్ లీడ్ కనబడుతోంది. కామారెడ్డిలో ఏకంగా 2 ముఖ్యమంత్రుల్ని ఓడగొట్టి అక్కడ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ రెండింటిని కూడా హేమాహేమిల్ని పక్కన నెట్టి బీజేపీకి పట్టగట్టిన జనం మున్సిపాలిటీ ఎన్నికలకు వచ్చేసరికల్లా కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీకి కొంత లీడ్ చూపిస్తున్నారు మున్సిపాలిటీలో. సో బోధన్లో కాంగ్రెస్, భీమ్గల్లో కాంగ్రెస్ అండ్ ఆర్మూర్లో
కొంత ఇప్పటివరకు బీజేపీ కాంగ్రెస్ మధ్య టఫ్ ఫైట్ ఉంది. ఇక్కడ బీఆర్ఎస్ పెద్ద కనిపించట్లేదు. కాంగ్రెస్ అండ్ బీజేపీ మధ్య కొంత టఫ్ ఫైట్ కనబడుతుంది. ఆర్మూర్లో పైడి రాకేష్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన చాలా సీరియస్గా తీసుకున్నారు ఆ మున్సిపాలిటీని కూడా. సో మెదక్లో చాలా ఇంపార్టెంట్, మెదక్ సంబంధించి చాలా అత్యధిక స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ లీడ్ కొనసాగిస్తోంది. ఇస్నాపూర్లో కాంగ్రెస్ కొంత లీడ్ కనిపిస్తున్నప్పటికీ ఫైనల్గా ఏ రిజల్ట్ అవుతుందో చూడాలి. ఇంద్రేశంలో బీఆర్ఎస్, తర్వాత జిన్నారంలో బీఆర్ఎస్ కొనసాగుతోంది. గుమ్మడిదల, గడ్డపోతారం, సదాశివపేట, సంగారెడ్డి, సో ఆందోళ్, గజ్వెల్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోని ఒకే ఒక మున్సిపాలిటీ గజ్వెల్. సో గజ్వెల్లో బీఆర్ఎస్ లీడ్ కనిపిస్తోంది. కేవలం హుస్నాబాద్, పొన్నం ప్రభాకర్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గానికి సంబంధించి మున్సిపాలిటీ హుస్నాబాద్ అండ్ చేరియాల, ఈ 2 మున్సిపాలిటీలో కూడా కాంగ్రెస్ లీడ్ ఉంది. కానీ మిగిలిన మెదక్ మున్సిపాలిటీలన్నీ కూడా 19లో 17 మున్సిపాలిటీలు దాదాపుగా బీఆర్ఎస్ పార్టీ ప్రాబల్యం కనబడుతోంది. సో కరీంనగర్ డీటెయిల్గా ఇందాక మౌలి గారు మీకు చెప్పారు. మరో బ్రేకింగ్ ఉంది. సో మౌలి గారు మీకు అప్డేట్ అందిస్తారు.